యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రక్తము పాపమును కడిగిన 557 354 309. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. చూడుము సోదర, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి, ప్రియుడా ప్రేమించే ఈ జగతి. చూడుము సోదర, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి, ప్రియుడా ప్రేమించే ఈ జగతి. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపేను, ప్రియుడా యేసుని పంపేను. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. లోకము కరుదెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే, ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే, ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్ల సిలువలో మోసి, లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపము, ప్రియుడా తొలగించే శాపమున్. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. వినుము సోదర, ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను, ప్రియుడా పరలోక వార్తను. వినుము సోదర, ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను,
ప్రియుడా పరలోక వార్తను, ఉన్నతమైన పరలోక ప్రేమను, ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి. ప్రియుడా చాటించుచుంటిమి. చాటిలేనిది యేసుని రక్తము, పాపమును కడుగుము. ప్రియుడా పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము, పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. యేసుని నీవు క్షమించుమని వేడు విరిగిన హృదయముతో. ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని నీవు క్షమించుమని వేడు విరిగిన హృదయముతో. ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారాలే, యేసుని అమూల్య రక్తధారాలే కడుగును పాపమెల్లా. ప్రియుడా కడుగును పాపమెల్లా. సాటిలేనిది యేసుని రక్తము, పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము, పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. పాప భారమును మోసికొని నీవు ప్రయాసమొందేదావా. ప్రియుడా ప్రయాసమొందేదావా. పాప భారము నీవు మోసికొని నీవు ప్రయాసమొందేదావా. ప్రియుడా ప్రయాసమొందేదావా. పాపమొప్పుకొని యేసు పాదముల, పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు చేరుము. ప్రియుడా చెంతకు చేరుము. సాటిలేనిది యేసుని రక్తము, పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము, పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. గాతించుచున్నది స్వల్ప జీవితము, శీఘ్రముగా రమ్ము. ప్రియుడా శీఘ్రముగా రమ్ము. గాతించుచున్నది స్వల్ప జీవితము, శీఘ్రముగా రమ్ము. ప్రియుడా శీఘ్రముగా రమ్ము. కర్త యేసునందు విశ్వాసముంచి, కర్త యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము. ప్రియుడా రక్షణ పొందుము. సాటిలేనిది యేసుని రక్తము, పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము, పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును.
కృపాయానందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము కృపాయానందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము పాప సాగరమును దాటించగలాడు పాప సాగరమును దాటించగలాడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. పాట 408, 405, 352 వెలుగు నీ హృదయద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదనే పాట. 408, 405, 352 నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునాకే గుట కాయాత్తపడుము తెరువు నీ హృదయాంబును జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు కామ క్రోధ లోభ మోహ పాప పుడగులివియే కామ క్రోధ లోభ మోహ పాప పుడగులివియే తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునాకే గుట కాయాత్తపడుము తెరువు నీ హృదయాంబును ధర్మ కర్మల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు ధర్మ కర్మల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునాకే గుట కాయాత్తపడుము తెరువు నీ హృదయాంబును తెలియదు నీకు నీ మరణ దినము
నిచ్చెంతగా నుండెదవా తెలియదు నీకు నీ మరణ దినము నిచ్చెంతగా నుండెదవా పాప ఫలితాము నరకామె వినుము విడిపించెడి వారెవ్వారు పాప ఫలితాము నరకామె వినుము విడిపించెడి వారెవ్వారు తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునాకే గుట కాయాతపడుము తెరువు నీ హృదయాంబును పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా భరింపలేని నరకా బాధ ఏడ్పేగా నీ ఫలితము భరింపలేని నరకా బాధ ఏడ్పేగా నీ ఫలితము తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునాకే గుట కాయాతపడుము తెరువు నీ హృదయాంబును పాపపు శిక్ష నీదయ్యుండ నిన్ను రక్షింపనెంచే పాపపు శిక్ష నీదయ్యుండ నిన్ను రక్షింపనెంచే సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చేగా సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చేగా తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునాకే గుట కాయాతపడుము తెరువు నీ హృదయాంబును ఒప్పుకొనుము నీ పాపములను అపరాధీనంచు వేడు ఒప్పుకొనుము నీ పాపములను అపరాధీనంచు వేడు తన రక్తమందు కడుగోను నిన్ను రక్షణ నొందేదావు తన రక్తమందు కడుగోను నిన్ను రక్షణ నొందేదావు తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునాకే గుట కాయాతపడుము తెరువు నీ హృదయాంబును
పాఠ సంఖ్య 370, 367, 322. యేసు లేనిచో పాపికి ఆశ్రయమే లేదనే పాట. 370, 367, 322. లేని సో పాపికాశ్రయమే లేదు. యేసు లేని సో పాపికాశ్రయమే లేదు. లోకము 4 దినముల నటనే, లోకము 4 దినముల నటనే, నికరముగా దేవరికిని. లోకము 4 దినముల నటనే, నికరముగా దేవరికిని. దారిని తాపి తిరిగేదవేలా, దారిని తాపి తిరిగేదవేలా, ఎరిగితివాని గురిని. కడకి లోకం వదలెదవు, కడకి లోకం వదలెదవు. యేసు లేని సో పాపికాశ్రయమే లేదు. యేసు లేని సో పాపికాశ్రయమే లేదు. కూర్చుకొంటివి పాపము నీళ్ళలో, కాలము వ్యర్థం బాయే. కూర్చుకొంటివి పాపము నీళ్ళలో, కాలము వ్యర్థం బాయే. ప్రభువును నీవు మరచిపోతివి, ప్రభువును నీవు మరచిపోతివి. పాడైపోయేని రూపం, కడకి లోకం వదలెదవు, కడకి లోకం వదలెదవు. యేసు లేని సో పాపికాశ్రయమే లేదు. యేసు లేని సో పాపికాశ్రయమే లేదు. ప్రభు యేసు సిలువలో వ్రేలాడే, పాపిని రక్షించుటకు. ప్రభు యేసు సిలువలో వ్రేలాడే, పాపిని రక్షించుటకు. పాట్లు పడే తన రక్తము కార్చే, పాట్లు పడే తన రక్తము కార్చే. పాపపు ముల్లును విరచే, కడకి లోకం వదలెదవు, కడకి లోకం వదలెదవు. యేసు లేని సో పాపికాశ్రయమే లేదు. యేసు లేని సో పాపికాశ్రయమే లేదు. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను, ప్రియుడా త్వరపడి రాము. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను, ప్రియుడా త్వరపడి రాము. ఆయనయందు నమ్మికయుంచిన, ఆయనయందు నమ్మికయుంచిన, ఆయనే నీ శరణగును. కడకి లోకం వదలెదవు, కడకి లోకం వదలెదవు. యేసు లేని సో పాపికాశ్రయమే లేదు. యేసు లేని సో పాపికాశ్రయమే లేదు.
దయచేసి సమయంలో మరి రత్తమ్మ గారు క్రైస్తవ జీవితాన్ని గురించి ఇంట్లో రక్షించబడిన ముగ్గురులో కోమలికి అవకాశం ఇస్తున్నాం. నలుగురు ఉన్నారు, రమా సిస్టరు, తర్వాత నాగమ్మ గారు, పద్మ, అలానే కోమలి. ఈ నలుగురు కనుక కుమార్తెల తరపున కానీ కుమారుల తరపులో రక్షించబడిన వారు కనుక కోమలతోటి ఎక్కువ టచ్ కనుక రత్తమ్మ గారికి కనుక అందుకనే కోమలికి అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. నాకు కూడా చెప్తూ ఉంటుంది. మా అమ్మమ్మ నాకు చాలా విషయాలు చెప్తూ ఉంటుందని, నన్ను ఎక్కువగా ప్రేమిస్తుందని కూడా తను చెప్తూ వచ్చేది. సో కోమలి సమయంలో కొన్ని విషయాలు వాళ్ళ అమ్మమ్మ గారి గురించి తనకు తెలిసిన దగ్గర నుంచి, ఊహ వచ్చిన కాడి నుంచి, తను రక్షించబడక ముందే రత్తమ్మ గారు రక్షించబడింది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా కొన్ని విషయాలు తను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత మందిరం నుంచి వచ్చిన ఒక బ్రదరు, ఒక సిస్టర్, నేను పేర్లు కూడా చెప్తున్నాను, అహరోను, అచ్చిమ్మ. కనుక ఇద్దరు కూడా రెడీగా ఉండండి కోమల తర్వాత. కనుక తర్వాత నేను వాక్యంలో కొంత పంచుకుంటాను కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కడ కూడా కూర్చోండి, మీరు మాట్లాడుకోవద్దు. మీరు ఎలాగుంటారంటే వచ్చిన పని ఒకటి, మీరు చేసే పని ఒకటిగా ఉంటుంది. సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా చూస్తారా, మాట్లాడుకుంటారా? ఏంది పలకండి ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు ఆ బరండాలో కూర్చొని. చక్కటి సీరియల్ వస్తుంది, చక్కని సీరియల్ వస్తుంది, జబర్దస్త్, అత్తా కోడలు సీరియల్ వస్తుంది. సీరియల్ వస్తుంటే ఏం చేస్తారు మీరు? మాట్లాడుకుంటారా లేకపోతే మాట్లాడే వాళ్ళని కొడతారా? కాబట్టి రత్తమ్మ గారు ఎంత మౌనంగా ఉండేదో నాకు 25 సంవత్సరాల నుంచి తెలుసు. నేను 99 ఏప్రిల్ ఇక్కడికి వచ్చాను ఈ ఊరికి. సో 25 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఆమెను చూసి నేను చాలా నేర్చుకున్నాను. కాబట్టి ఆమె జీవితాన్ని గురించి కొన్ని విషయాలు, వ్యక్తిగత అనుభవాలు కనుక పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. రా కోమల్ రా. స్థలాల్లో నివసించే గొప్ప దేవా, నా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఈ అమ్మమ్మ ఈరోజు చనిపోయిన దానిగా చిన్న సాక్ష్యం మీకు చెప్తున్నాను ప్రభువా. సంఘానికి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. అమ్మమ్మ గురించి చెప్పాలి అంటే 35 సంవత్సరాలు అయింది ఆవిడ దేవుణ్ణి నమ్ముకొని. ఆవిడ మొట్టమొదటిసారిగా ఇక్కడ బళ్ళారిలో ఉన్నారు. అప్పుడు క్యాంపులో ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలం. అప్పుడు మాకైతే తెలియదు. అమ్మమ్మ ఆ టైంలోనే దేవుణ్ణి నమ్ముకున్నదని నాకు తెలుసు. కాకపోతే దేవుడి దగ్గరికి, మందిరానికి మేము కూడా ఆమెతో పాటు వెళ్ళేవాళ్ళము, వచ్చేవాళ్ళము. అయితే అప్పటి నుంచి కూడా 35 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా దేవుని నమ్ముకున్న తర్వాత తను ఎక్కడా తప్పిపోయింది లేదు, ఎక్కడా విడిచిపెట్టుకున్నది లేదు, తను ఎక్కడా కూడా తగ్గించుకున్నది లేదు తన్ని కానీ తన దేవుణ్ణి కానీ. అలాగనే తను నమ్మకంగా దేవుళ్ళో జీవిస్తూ ఉండగా తన కుటుంబంలో మేము అంటే నేను, మా అక్క ఫస్ట్ నమ్ముకున్నాము. ఆ తర్వాత మా అత్త, మా అమ్మ, మా అమ్మ కోసం కూడా ఎంతగా ప్రార్థించిందో మాకు తెలుసు అసలు. ఎందుకంటే ఆమె కుటుంబంలో చాలా వేదన పడిందని, ఆమె మారాలి దేవుని, ఎందుకంటే మధ్యలో వచ్చి ఆగిపోయిందనమాట. అందువల్ల ఆమె కుటుంబం కోసం ఎంతగానో ప్రార్థన చేసింది. నా బంధువులు, నా రక్త సంబంధికులు అందరూ బాగుండాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుళ్ళో ఎదగాలి అని. కానీ ఆ అవకాశం, ఆ అద్భుతం మా వరకే ఇచ్చారు. కానీ ఏమో ముందు ఆమె ప్రార్థన, ఆమె ప్రవర్తన, ఆమె క్రియలు ఆ కుటుంబంలో తప్పకుండా కూడా దేవుళ్ళో ఎదిగేటట్టుగా చేస్తాయని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ క్రియలు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తెలుస్తాయి. అంతవరకు నేనైతే నమ్ముతాను. మా కుటుంబంలో
మా నాయనమ్మ ప్రార్థన వల్ల మేమందరూ నమ్ముకున్నామని అందరూ అంటుంటారు. అలాగనే ఈ కుటుంబంలో కూడా ఆమె ప్రార్థనలు, ఆమె కుమారులు కానీ, ఆమె కోడళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, మనవళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ ఎక్కడో చోట వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. ఖచ్చితంగా వస్తుందని కూడా కోరుకుంటున్నాను. మా అమ్మమ్మ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న బాధపడినా కానీ ఇప్పుడు చనిపోయిందంటే ఆత్మీయంగా ఆమె పరలోకంలో ఉందని నేను చాలా సంతోషిస్తున్నాను. ఆమె పరలోకంలో ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్నంతకాలం కొంచెం బాధపడింది. ఎక్కువ రోజులు కూడా కాదు, నాకు తెలిసైతే 15 రోజుల నుంచి బాధపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. అంతకుముందు మంచంలో ఉందనే కానీ బాధపడలేదు. ఆమె అయితే 15 రోజుల నుంచే బాధపడింది, మానసికంగా శారీరకంగా. అంతకుముందు బాగానే ఉంది, తింటుంది, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు మన మధ్య లేదు భౌతికంగా అనే కానీ ఆత్మీయంగా ఆమె పరలోకంలో ఉందని నేను మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాను. ఇది లోక సంబంధమైన బాధేను, ఆత్మీయంగా మాత్రం చాలా సంతోషంగా ఉంది. అయితే అమ్మమ్మ ప్రార్థనలో మాత్రం, ప్రార్థన అంటే ఎంత ముందుగా ఉంటుందంటే 10:30కి ప్రార్థన అయితే 9:30కే వచ్చేది. రెడీ అయ్యారా అమ్మ, టయానికి వెళ్ళాలి, ముందుగా వెళ్ళి కూర్చోవాలి, ప్రార్థన మొదలుపెట్టాక రాకూడదు అని చెప్పేది. 9:30కే వచ్చి కూర్చొని మేము రెడీ అవ్వలేదనుకుంటే ఆమె వెళ్ళిపోయేది. ఆమె వెయిట్ చేసేది కాదు. అక్కడికి వెళ్ళి మందిరంలో అందరికంటే ముందుగా వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకొని పాటలు పాడుకుంటూ కూర్చునేది. ఆమెకు ఉన్న ఒక టైం పంచువాలిటీ కానీ, ఆ మందిరంకి వెళ్ళే విషయంలో కానీ, ఆ మందిరం వెళుతున్న దగ్గర నుంచి కూడా ఆమెను చూసి చాలా నేర్చుకోవాలి. అసలు కోపం అనేది రాదు ఆమెకి, కోపం లేదు ఆమెకి అసలు. ఒకరి విషయాలు పట్టించుకోదు, ఒకరి గురించి ఆలోచించదు. చెప్పినా కూడా ఏదన్నా ఉంది అనుకుంటే ప్రార్థన చేద్దాం అంటది. అదేనమ్మా, ఇంకా అంతకుమించి ఏముంది అంటది. అది ఎవరి గురించి అయినా సరే, అది బంధువులైనా సంఘస్థులైనా అది ఎవరైనా సరే ఆమె దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలన్నమాట. మా అమ్మని అంటూ ఉండేది, మీ అమ్మ మొండిది, కోపం ఎక్కువ అని. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత మా అమ్మమ్మే చెప్పిందనమాట, మీ అమ్మ కొంచెం కోపం తగ్గిందే, కొంచెం పర్వాలేదు, అది దేవుళ్ళో ఉండబట్టే చేయగలిగింది ఆమె అని. మరి నిజమే, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం కొన్ని నేర్చుకోవాలన్నమాట. అలాంటివి ఆమె దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఆమెను చూసి మాత్రం మేము చాలా నేర్చుకున్నాము. ఎవరితో ఎట్లా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరన్నా ఏదన్నా కూడా కోప్పడకూడదు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి తెలిస్తే ఇలా మాట్లాడరు. ఎందుకంటే మా బంధువుల్లో చాలామంది దేవుడు అంటే తెలియదు కాబట్టి నలుగురు కూర్చున్నప్పుడు ఏదన్నా అంటున్నా కూడా పర్వాలేదు, పట్టించుకోవద్దు, మాట్లాడకూడదు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అనేది, కోప్పడకూడదు అనేది. ఆవిడ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలన్నమాట. ఆవిడ మందిరం విషయమే కాదు, దేవుడి విషయమే కాదు, కుటుంబ విషయంలో కూడా చాలామంది చాలా నేర్చుకోవాలి ఆమెను చూసి. ఆమె పెద్దరికాన్ని బట్టి కానీ ఏదైనా కానీ. ఆమె 4 సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నా కూడా ఆమె కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, ఆమె కూతురు కానీ అందరూ ఆమెని చాలా ప్రేమగా చూసుకున్నారు అసలు. మేము అదే అంటాం, అమ్మమ్మకి జరిగినట్టుగా ఎవరికి జరగట్లేదమ్మా, అంత బాగా చూసుకుంటున్నారు మీరు. ఒకళ్ళు లేకపోయినా ఒకళ్ళు, అందరూ ఒకళ్ళు విడిచినా ఒకళ్ళు ప్రేమగా అంత బాగా చూసుకున్నారు. ఆమె అది దేవుళ్ళో ఉండబట్టే ఆమెకు అలా జరిగిందని మేము అనుకుంటున్నాం. అయితే ఆది విషయంలో మాత్రము అందరంటే కూడా అంతే ప్రేమించారు ఆమెని. మేము ఎప్పుడన్నా వచ్చి వెళ్ళేవాళ్ళమే, కానీ ఇక్కడ ఉండి చూసుకునే వాళ్ళు మాత్రం వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, కూతురు అందరూ బాగా చూసుకున్నారు. ఆమెకి మంచిగా ఇక్కడ లేదనే కానీ ఆత్మీయంగా మాత్రం ఆమె సంతోషంగా పరలోక రాజ్యంలో దేవుని దగ్గర సింహాసనం మీద కూర్చుందని నేను నమ్ముచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దీవించుగాక. ఆమె అహరోను కానీ అచ్చమ్మ కానీ.
ప్రైజ్ లార్డ్ మీ అందరికీ. ప్రభు నామన రత్నమామ మరణదినం సందర్భంగా మీ అందరి మధ్య మాట్లాడడానికి దైవజనులు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు. 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, కృపా కనికరం కలిగిన దయా దీర్ఘ శాంతం కలిగిన మా ప్రియపరలో తండ్రి, పరిశుద్ధుడా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. అయా దేవా, రత్నమ్మని నువ్వు జ్ఞాపకం చేసుకొని అన్ని జనుల్లో నుండి నువ్వు వెతికి రక్షించావు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నీకు సాక్షిగా నిలబెట్టిన నీ కృపంతను బట్టి నీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదమని నీ లేఖనం చెల్లిస్తుంది ప్రభా. అవును ప్రభా, లోకంలో నీతులు ఎంతలైనా మా కొరకు నువ్వు నీతిమంతుడమైన నీవు ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి. అయా, నీ నీతిని బట్టి నాయనా రక్షణ ఆనందాన్ని ఇచ్చి మమ్మల్ని నీతిమంతులుగా చేసావు. నీ దాసురాల్ని నీతిమంతురాలుగా తీర్చిదిద్ది దేవా సాక్షిగా నిలబెట్టిన నీ కృపంతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రత్నమ్మ మందిరానికి వస్తూ ఉండేది, కానీ మాకు ఎంతో మంచి ఆత్మీయ తల్లి. ఆమె ప్రార్థన అంటే ముందుగా ఒక అరగంట అయినా ముందొచ్చి అన్నయ్యతో కూర్చొని మాట్లాడుకొని సంతోషంగా ఉండిద్ది. ఆమెను మాత్రమే కాదు, మమ్మల్ని అందరినీ కూడా చాలా ప్రేమగా మాట్లాడిద్ది. అమ్మా బాగున్నావా, పిల్లలు బాగున్నారా, మరి మీ భర్తలు బాగున్నారా, వస్తున్నారా మందిరానికి, అందరూ వస్తున్నారా అని చాలా మర్యాదగా ప్రేమగా అందరితో మాట్లాడిద్ది. కానీ ఆమెను చూసి మేమంతా నేర్చుకోవాలి. అలాంటి ప్రేమ అలాగా ఉండాలని మనమందరం కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి. రత్నమ్మ గొప్ప సాక్షి. ముందుగా ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఆమె ఎప్పుడు కూడా ప్రార్థన చేసిద్ది. ఆమె ప్రతి ప్రార్థనలో కూడా వాళ్ళ కుటుంబం అంతటి గురించి, కుమారులు, కోడళ్ళు, పిల్లలు రక్షించబడాలని ప్రార్థన చేస్తూ ఉండేది. ఎప్పుడైనా ఆమెను పలకరిద్దామని మేము వస్తే ముందుగా చక్కగా మాట్లాడేదమ్మా బాగున్నారా అని పలకరించిద్ది. ప్రార్థన చేయమంటది. ప్రార్థన చేస్తున్నావమ్మా అంటే చేస్తున్నానమ్మా అంటది. మేము ఎప్పుడైనా వస్తే చక్కగా ఆమె ప్రార్థనా జీవితం గురించి మాట్లాడిద్ది. అనేక పర్యాయములు మరి ఊర్లోకి వచ్చి ప్రార్థనకి మరి దేవా చేద్దామని వస్తే ముందుగా వచ్చింది, మాకంటే ముందుగా వచ్చి కూర్చుంటుంది. అనేకసార్లు మల్లేశ్వరి దగ్గరికి వెళ్ళి బాగా ప్రతిదినం ప్రార్థనలో గడిపేది. సమయం మాత్రం వ్యర్థం చేసుకునేది కాదు. మరి అక్కడే కాదు, మేము అక్కోళ్ళకి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలంటే మమ్మల్ని ఎంత ప్రేమగా పలకరించి ఆమె మరి మాట్లాడిద్ది. ప్రార్థనలో ఆమె దీర్ఘంగా చక్కగా ప్రార్థన చేసిద్ది. ఆమె పలకరింపులో ఎంతో ప్రేమ ఉంటుంది. అన్ని జనుల్లో నుంచి రక్షించబడినప్పుడైనా నిజమైన క్రైస్తవురాలుగా ఆమె బతికింది. ఆమె మాత్రం కాదు, ఆమె ప్రార్థనా జీవితాన్ని బట్టి తన కుమార్తెలు, కోడళ్ళు, మనవరాళ్ళు మార్చబడతా వచ్చారు. ఆమె మరి అంత మాత్రమే కాదు, తన పిల్లలందరూ రక్షించబడాలని ఎప్పుడూ ఆశిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. మందిరంలో అందరడలా ప్రేమ కలిగి ఉంటుంది అన్నమాట. ఆమె ప్రేమను బట్టి మరి మేమందరం కూడా ఆమె విషయంలో ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. అలాంటి ప్రేమ కలిగి మేమందరం ఉండాలని ఆమె మాకు మాదిరిగా చూపించింది. ఆ మరణదినం ద్వారాగా వచ్చిన బిడ్డలందరం బట్టి వందనాలు చెల్లిస్తూ అందరం భూస్థాపన నిమిత్తమై మరి ఘనంగా జరగాలని హృదయంలో అందరం ప్రార్థిస్తాం. దేవుడి వాక్యం దీవించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభా, కృపగల దేవ, జీవుగా అయిన నీ పరిశుద్ధ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో
ఎందుకు నీ సన్నిధానం చేరి వచ్చావంటే నీ దాసురాలు రత్నమమ్మ నీ మహిమలోకి పిలుచుకున్నావు. అందునిమిత్తం నీ సన్నిధానంలో ప్రభా చేరి వచ్చాం. కొన్ని విషయాలు నీ దాసురాల గురించి ప్రభా తండ్రి పలకవలసిన సమయం ఇచ్చావు. నీ దాసురాలని ప్రభా నీ యొక్క స్వాచ్ఛములోకి నీ సన్నిధానంలో చేర్చుకున్న నీ కృపకే వందనాలు చెల్లించుకుంటూ సమస్తంలో నువ్వే సహాయపడవలసిందిగా నీ కృపను కోరుకుంటూ నా ప్రభువు నా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైనవారా, మన ప్రియురాలు రత్నమమ్మ తన ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకుంటానికి నా మట్టుకు నేనైతే ఎంతో ఆశ్చర్యపడినట్టు వాడిని ఉన్నాను. ఎందుకంటే తన యొక్క అనుదిన జీవితంలో దేవుని మందిరానికి రాకపోయినా, దేవుణ్ణి ఎలుసుకోకపోయినా క్రమమైన జీవితంలో తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. అనేక సమయాలు నేను రత్నమామని విధంగా పలరీయటానికి వచ్చినప్పుడు కూడా వెంకటస్వామిని కూడా ఉన్నప్పుడు, సరే మీరు మాట్లాడుకోండి, మీరు దేవుని బిడ్డలురా, మీరు దేవుని మనుషులు అంటూ ఉండేవాడు. ఎవరంటే వెంకటస్వామి. వాస్తవమే అన్న, మేము దేవుని బిడ్డలమే, దేవుని నమ్ముకున్నాం అన్నప్పుడు కొంచెంసేపు కూర్చొని పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అయ్యా దేవుని నీవు ప్రార్థన చేస్తున్నావా, బాగా దేవుని కొరకు బాగా దేవుని పని చేస్తున్నావా అంటూ ఉండేది. అవును, దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేవుని పరిచర్య కూడా చేస్తున్నానమ్మా అంట. అలాగనే తాను మాట్లాడినట్టు పలుకునట్టి పలుకులు యేసుక్రీస్తుని ఎరక్క ముందు కూడా తన యొక్క జీవితంలో ఒక ఆత్మీయ జీవితముగా మాట్లాడుతూ వచ్చేది. ఏ మాటల్లో కూడా తనను తప్పు పట్టవలసిన ఆలోచన కూడా లేదు. అంత జ్ఞానముగా అంత తెలివిగా తాను ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉండేది. కనుక అలాగనే యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినాక ఈ విధంగా తన కుమార్తె నాగమ్మకు కూడా తను వెళ్ళి, నేను నాగమ్మక్క దగ్గర రత్నమ్మ మాట్లాడుతుంటే కొన్ని సమయాల్లో నాగమ్మక్క కోప్పడుతుండేది. ఎందుకంటే ఆ అక్క దేవుని ఎరక్క, దేవుని తెలుసుకోక, దేవుని సత్యాన్ని తెలుసుకోక మాట్లాడుతున్న సమయాల్లో కూడా కొన్ని విషయాలు రత్నమామ చెబుతూ ఉంటే రత్నమామ విషయంలో కొన్ని విషయాల్లో మాట్లాడి కోప్పడుతూ ఉండేది. అయినా అయ్యా, ఆమె యేసుక్రీస్తు ప్రభుని ఎరగలేదు, దేవుని ప్రేమ తెలియలేదు, కనుకనే అట్లానే మాట్లాడుతుంటారు, కానీ నువ్వేం అనుకోబాకయ్యా అని నా యొక్క భుజమే సరిచేసేది. వాస్తవమే. కనుకనే తన యొక్క జీవిత పరిమాణంలో ఏ విషయంలో కూడా మనం ఈ విధంగా వంచన చేయటానికే కానీ ఏమాత్రం కూడా అపవిత్రంగా తను మాట్లాడేది కాదు. కనుకనే యేసుక్రీస్తు ప్రభులో ఎరిగినాక తిరిగి కొన్ని దినాలకి తను ప్రార్థన ఎంత ప్రార్థన చేస్తూ ఉండేదో. కనుకనే మందిరానికి విధంగా 10:30కి ఇదిగా దేవుని సన్నిధి అయితే 10ంటికే వచ్చేది. వచ్చి ఆయనతో ఉదయవాసరంతో మాట్లాడి, ఆయన్ను కలుసుకొని మాట్లాడి, ఆయనతో కొన్ని మాటలు పంచుకున్నాకే మందిరంలోకి వచ్చి కూర్చునేది. కనుక అలాంటి ఆత్మీయ ఈ విధంగా తల్లి, అలాంటి ఆత్మీయ తల్లి నాడు దేవునిలో ప్రభువులో పిలువబడింది. తర్వాత కొన్ని దినాలు ప్రార్థన చేస్తూ వస్తున్న సమయాల్లో నాగమ్మక్క కూడా దేవుని సన్నిధానికి వచ్చింది, దేవుని ఎరిగింది. నేను అప్పుడు అన్న రత్నమామతో, అయ్యా దేవుడు ఎంతగానో తన కార్యం చేస్తాడయ్యా, మన ప్రార్థన వట్టిగా పోనీడయ్యా అంటుందండి. వాస్తవమే, దేవుడు మన ప్రార్థన వట్టిగా పోనీడమ్మా, దేవుడు తన కార్యాన్ని చేస్తాడు అని నేను కూడా మాట్లాడుతూ వచ్చా. అలాగనే ఈ విధంగా తన కుటుంబంలో కోమలి, పద్మ ఈ విధంగా తన యొక్క కుటుంబంలో దేవుని సన్నిధానంలో రక్షించబడినారు. తిరిగి కొన్ని దినాలు దానినాక ఈ యొక్క ఏం పేరు అక్క పేరేంటి రమా అక్క కూడా కొన్ని దినాలు దారినాక అయిపోయింది, ముగిస్తాను అనబాక. కనుకనే కొన్ని దినాలు దానినా కూడా
ఈ విధంగా రమాక్కను ఈ విధంగా మన ఈ అక్కలేదో కుమారక్క కుమారక్క కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చింది. ఈ విధంగా వస్తూ ఈ విధంగా నాగమక్క తనను ఎంట పెట్టుకొని తీసుకొచ్చింది. ఈ విధంగా దేవుని సన్నిధానంలో రక్తమమ్మ ద్వారా ఈ యొక్క దారి అనేది ఈ విధంగా మళ్లించబడింది. ఎవరికి? యేసుక్రీస్తు యొక్క దారిలోకి ఇలాగూ మళ్లించబడింది. కనుక ఈనాడు ఇంటున్నట్టు మనము ఈ యొక్క భూస్థాపనకు వచ్చినట్టు మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆమె యొక్క దారి ఎలాగూ తన బిడ్డలల్లా, తన మనవరాలల్లా, తన కుమారుడు పోడలల్లా తన దారిని యేసుక్రీస్తుపై ఎలా మళ్లించిందో అది ఆశ్చర్యం, అది గొప్పతనం. ఈనాడు మనం నేర్చుకోవాల్సిన సత్యము. ఈనాడు ఈ యొక్క మన ప్రియురారు రత్నమ్మ తన యొక్క భూస్థాపన ద్వారా మనం వచ్చాం. యేసుక్రీస్తు ప్రభులోకి, యేసుక్రీస్తు యొక్క దారిలోకి తన కుమార్తెలు, తన కోడళ్ళు, తన మనవరాళ్ళు ఈ విధంగా ఎలాగూ నడిపించిందో చూడండి ప్రియమరవల్ల. ఎంత ప్రార్థన చేసేదో, ఎంత వినమిగా ఉంటుందో, ఎంత తెలివిగా ఉంటుందో కూడా. నేను కూడా రత్నమ్మతో అంటూ ఉంటా, వాస్తవమే ప్రభా, నీ వాక్యం చెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను. వాస్తవమే, ఈనాడు మనం జ్ఞానంగా ప్రవర్తిస్తే మన ఇల్లు చక్కగా కట్టబడుతుంది, చక్కగా అమర్చబడుతుంది, చక్కగా మన బిడ్డలు, మన కోడళ్ళు, మన కుమారులు, కుమార్తెలు దేవుని సన్నిధానికి వస్తారు. వాళ్ళకు మార్గదర్శిగా ఎవరుండాలా? మనం ఉండాలా. ప్రభువుని ఎరిగినట్టు మనము, ప్రభువుని ఎరగనంటి వారికి మనం మార్గదర్శిగా ఉంటే యేసుక్రీస్తు మార్గంలోకి వస్తారు. అలాంటి సాక్ష్యం, అలాంటి నమ్మకమైన జీవితం మన రత్నమ్మ తను జీవించింది. ఇది ఎంతగానో భలే తెలివిగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడు కూడా అవినీతి అనేది తన జీవితంలో ఉండదు. తన ప్రవర్తన అంతా ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందో, తెలివిగా మాట్లాడిద్దో. ఆమెను చూసి కూడా కొన్ని విషయాలు నేను కూడా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా రత్నమ్మ తెలివిని చూసి నేను కూడా కొన్ని సమయాల్లో తెలుసుకున్నా. కొన్ని విషయాల్లో నాగమ్మక్కతో కూడా మాట్లాడా. చూడక్క, మేము ఎంత తెలివిగా ఉంటుందో, ఎంత తెలివిగా మాట్లాడుతుందో అని నాగమ్మక్కతో కూడా అన్నా నేను కొన్ని దినాల్లో. అయినా దేవుని సన్నిధిలో, దేవునింటిలో దేవుడి యొక్క గొప్ప కార్యం జరిగించాడు. ఇందాక ఉదయం సమయంలో, రాత్రి సమయంలో నేను వెళ్ళి ఇక్కడ చూసి అన్న వచ్చినాయి వెంకటస్వామితో ఇక మాట్లాడి చెమటవారిపాలెం పరిచర్యకి వెళ్ళాలని మాట్లాడి వెళ్ళి నాగమ్మక్కతో మాట్లాడి వెళ్ళినాక అన్నను కలుసుకొని ఇటు సంగతి అన్న నేను చెమటవారిపాలెం పరిచర్యకి వెళ్ళాలా అని అంటే ఈ విధంగా తను ఏడ్చాడు. ఎందుకంటే అయ్యా, నన్ను ఒక కుమారుడుగా నన్ను ఎంచింది, కుమారుడుగా నన్ను పెంచింది. నన్ను ఆ మాట చెప్పడంతో ఏడ్చాడు, దుఃఖించాడు. వాస్తవమే, ఎందుకంటే తనలో ఉన్నంటి ప్రేమను బట్టి, తనలో ఉన్నంటి ఆప్యాయతను బట్టి, తనను ఏ విధంగా ఎలాంటి ఆప్యాయతంగా తను చూసిందనే సంగతిని దైవదాసులు ఎరిగారు. ఈనాడు ప్రియమైన వలరా, మన క్రైస్తవ జీవితంలో మన ముగింపు రాకమునిపే ఈ విధంగా మనం కూడా ఇలాగూ దేవుని ఎరగనంటి వారి మధ్య ఇలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తే మనకు పరలోకంలో దేవుడు గొప్ప బహుమానము అనుగ్రహిస్తాడు. కనుక ఇలాంటి జీవిత పరిమాణం మనం జీవించి దేవునిలో కొనసాగాల్సి వచ్చిందిగా ప్రభు నాను మీకు మనం చేస్తున్నాం. ప్రభు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఈ సమయంలో రత్తమ్మ గారి పెద్ద కుమారుడు మరి సత్యం గారు కొన్ని మాటలు చెప్తారు. సరే, ఓకే. నాకు మైకులో మాట్లాడటం అనేది ఇంతవరకు అలవాటు లేదు. మొట్టమొదటిసారి మా అమ్మగారు వచ్చి మాట్లాడిస్తుంది.
ఇప్పుడు ఆమె గురించి చెప్పాలంటే మా మేనగోళ్ళు మాట్లాడింది. నేను చెప్పాలనుకున్న దాంట్లో దాదాపు 3 వంతులు చెప్పేసింది. నేను చాలా క్లుప్తంగా చెప్తా మా అమ్మగారి గురించి. సహనం, సద్గుణం, సౌశీల్యం, ఈ మూడిటిని కలిపితే ధూళిపల్లి రత్తమ్మ. అదే మా తల్లిగారు, మా దేవత. ఆమె కడుపున పుట్టడం అనేది మాకు ఒక పెద్ద అదృష్టం. అది ఒక మేము చేసుకున్నటువంటి పెద్ద పుణ్యం ఏదన్నా ఉందంటే ఆమెకి బిడ్డలుగా మేము పుట్టడం, ఆమె మాకు తల్లిగా ఉండటం. ఏ రోజైనా కొడుకుల మీద కానీ కోడళ్ళ మీద కానీ కోపడ్డట్టు కానీ విసుక్కున్నట్టు కానీ ద్వేషించినట్టు కానీ మాకు తెలియదు. ఎందుకంటే ఆమెకు ఆ లక్షణాలు లేవు కాబట్టి మాకు తెలియదు. నలుగురు కోడళ్ళు ఉంటే ఇంట్లో ఏ కోడలతోటి ఆమెకు విభేదం లేదు. 3 కోడళ్ళు బంధువులు, ఒక కోడలు పరాయి కోడలు. అసలు పరాయి కోడళ్ళు ఎవరో బంధువు కోడళ్ళు ఎవరో ఆమెకు అసలు ఆ తేడా తెలియదు. అందరినీ ఒకే రకమైనటువంటి చూపు. ఆమె చూపులో వేరే భేదం ఎక్కడ మనకి కనపడదు. అదే ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం. ఇంకా విషయం చెప్పాలంటే, ఒకరోజు మా బాబాయ్ గారును మా అమ్మగారు కూర్చొని మాట్లాడుకుంటా ఒక సందర్భంలో 9 మంది పిల్లలయ్యా మనకి అంది. 9 మంది పిల్లలు అనుకుంటున్నారు ఏందా అని నేను పక్కనే ఉండి ఊరికి విన్నా. మా బాబాయి మా అమ్మ ఇద్దరు. అప్పుడు తర్వాత నాకు అర్థమైంది, అంటే తనకు పుట్టినటువంటి 4 మగపిల్లలు కాక వాళ్ళ అక్కయ్య కొడుకులు 3, 7, మళ్ళీ మా బాబాయ్ కొడుకులు 2, 9 మంది. అంటే 9 మందిని కూడా తన సంతానం అనేటటువంటి ఎంత సహృదయం ఉందో ఈ రోజుల్లో మనం ఎవరిని గమనించలేము. పుట్టిన 4 కొడుకుల్లోనే విభేదాలతోటి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలను చూస్తున్నాం. అలాంటిది అందరినీ కలిపి 9 మంది, 2 ఆడపిల్లలు. ఆమె దృష్టి అసలు అలాంటి దృష్టి ఆమెని చూస్తే ఎంత మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఆమెది. ఆమె యొక్క మహోన్నత వ్యక్తిత్వమే ఇవాళ మా ధూళిపల్లి ఫ్యామిలీ, మా కుటుంబం ఎంతమంది అయితే ఉన్నారో 120 మంది ఉన్నారు. మొత్తానికి ఒక రక్షా కవచం. ఆమె యొక్క సహృదయమే మా అందరికీ రక్షా కవచం. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయంలో మా అందరి వెనకుండి ఆమె యొక్క ధర్మ బుద్ధి ఒక కవచంలాగా మా కుటుంబాల మొత్తాన్ని కాపాడుతుంది. ఇవాళ ఈ స్పీడ్ యుగంలో కొన్ని తప్పులు మేమేదన్నా చేస్తుండా కూడా, ఏది ఆమె సంతానం కానీ ఆమె మన సంతానం కానీ చేసినా కూడా ఆమె యొక్క రక్షా కవచం, ఆమె యొక్క ధర్మ దీక్ష మమ్మల్ని కవచంలాగా కాపాడి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంకా అంతకన్నా మా అమ్మగారి గురించి ఇంకా ఏం చెప్పినా తక్కువే. ఇంతకన్నా నేను ఇంకా వేరే ఏం చెప్పాల్సిందేమీ లేదనుకుంటాను. ఉంటానండి. సమయంలో పాట పాడుకుందాం.
పాట సంఖ్య 421, 418, 358. ప్రియ యేసు నిర్మించినవి ప్రియమార నా హృదయం అనే పాట పాడుకొని వాక్యం చూసుకుందాం. ఆ తదుపరి వాక్యం కూడా క్లుప్తంగా చూసుకొని ప్రార్థన చేసుకొని భూస్థాపన కొరకై మనము పాటలు పాడుకుంటూ సమాధి దొడ్లకు వెళ్దాం. రండి. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసి సునా హృదయాంతరంగమున ముదమారవసి సునా హృదయాంతరంగమున నీరాక్త ప్రభావమున నారోత హృదయంబును నీరాక్త ప్రభావమున నారోత హృదయంబును పవిత్ర పరసుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరసుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ముదమార వసించునా హృదయాంతరంగమున ఆజారకుడానైతి నిజాశ్రయము విడచి ఆజాకురానైతి నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ముదమార వసించునా హృదయాంతరంగమున వికసించేవి శ్వాసంబు వాక్యాంబును చదువగానే వికసించేవి శ్వాసంబు వాక్యాంబును చదువగానే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ముదమార వసించునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు
ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసి సునా హృదయాంతరంగమున ముదమారవసి సునా హృదయాంతరంగమున. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడైన మా ప్రభు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ అనాది కాల సంకల్పం జగత్తు పునాది వేయబడక మునిపే మీ కుమారుడిలో మీ ఆలోచనను నెరవేర్చుట కొరకై మీరు ఇష్టపడుతూ ఉండగా అడ్డగించు ప్రతి నరుని యొక్క ఆత్మను, అడ్డగించు ప్రతి మనుషుని యొక్క ప్రభదేవ తలంపులను మీ స్వాధీనములోనికి మీరు తెచ్చుకోనండి. వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ చెప్పబడిన నీ మాటలను బట్టి నీకే స్తోత్రాలు. నీ కార్యముల కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో క్లుప్తంగా కొన్ని మాటలు చూసుకొని మనము ప్రార్థనాపూర్వకంగా భౌతిక దేహాన్ని పాటలు పాడుకుంటూ తీసుకొని వెళదాం. దాదాపుగా నిన్న 10 నిమిషాలు తక్కువ 6 గంటలకు, పావుతక్కువ 6 గంటలకు నాకు సాయంకాలం విషయం తెలిసింది. నిన్న సాయంకాలం దాదాపుగా 6 గంటల 35 నిమిషాల్లో మరి అత్తమ్మ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తదుపరి వెంటనే నేను వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాను. వచ్చి అడిగాను, నేను ఎన్ని గంటలకు ప్రారంభిస్తారు అని. నేను 2 తర్వాత అయి ఉండొచ్చు అనుకున్నాను, కానీ వెంకటస్వామి గారు అప్పుడు దేనికిలే కనుక ముందరగానే ప్రారంభించుకుంటామని చెప్పారు. నేను ఒకటి చెప్తున్నాను మీకు, మీ సమయాలు పాటించటానికి కొరకే మేము లేము. ఆమె దేవునిలో ఉండి చనిపోయింది. మీ వ్యవహారం ఏంది నాకు అర్థం కాదు. ఆమె దేవునిలో ఉండి చనిపోయింది. ఆమె దేవుని కొరకై బ్రతికింది. ఆమె మమ్మల్ని కండిషన్ చేయొద్దు మీరు. అది ప్రేమతో చెప్తున్నాను, సేవకులంగా చెప్తున్నాం ఇది. కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను, బాధతో కూడా చెప్తున్నాను. కానీ ఇన్ని గంటలకే చేయాలి, ఇన్ని గంటలకే చేయాలనుకున్నప్పుడు మరి మేం దేనికి? మరి మీరు చేసుకుంటే సరిపోతుంది కదా. ఇది క్రైస్తవత్వం. ఆమె దేవునిలో 35 సంవత్సరాలు ఉంది. నాకు 25 సంవత్సరాల నుంచి ఆమె తెలుసు. ఆమె ఎంత దైవ భయం కలిగి ఉందో, నాతోటి ఎన్ని విషయాలు పంచుకునేదో నాకు తెలుసు. అరగంట ముందు కంపల్సరీగా మందుగా వస్తుంది. ఆమె వచ్చి తలుపు తడుతుంది. నేను లోములో ఉంటే తలుపు తడితే నాకు వెంటనే అర్థమవుతుంది రత్తమ్మ గారు వచ్చారని. వెంటనే నేను బయటకు వస్తాను బట్టలు వేసుకొని. వచ్చిన తర్వాత దాదాపుగా పావు గంట పైనే నాతో మాట్లాడుకుంటుంది కాసేపు. కనుక నా బాగోగుల గురించి అడుగుతుంది, తర్వాత తన బాగోగుల గురించి నేను అడుగుతాను. వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా తను ఒట్టి చేతులతో నా దగ్గరికి రాదు. ఒట్టి చేతులతో ఏనాడు వచ్చినట్టు నాకైతే తెలియదు. ఇంటికి వచ్చినప్పుడు కూడా వారి కోడలున్నా, లేకపోతే కుమార్తె ఉన్నా, కుమారుడు ఉన్నా, ఎవరున్నా, అబ్బాయి వచ్చాడు ఏదన్నా పెట్టండి, పెట్టిందాకా ఆమె ఊరుకునేది కాదు.
అలాగా నాకు వాళ్ళ చేత పెట్టించేది ఏదో ఒకటి. నేను దాన్ని తీసుకోనంత కాలం సమయం వరకు ఆమె ఎట్టి బస్సులో ఒప్పుకునేది కాదు. నేను రత్తమ్మ గారిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. అందులో ఇందాక సత్యం గారు చెప్తూ వచ్చాడు, అలానే కోమలి గారు చెప్తూ వచ్చింది, సుబ్బారావు గారు చెప్తూ వచ్చారు. కనుక ఆమెలో సహనం, ఆ సౌభ్రాతృత్వం, సుగుణం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. హృదయము సరిగా లేకుండా నువ్వు ఏ సమయంలో ఏది చేసినా కూడా నీకు ఎప్పుడు కలిసి రాదు, గుర్తుపెట్టుకోండి. నేను మందిరంలో అదే చెప్తా. హృదయములో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని, ద్వేషము ఈర్ష్య పగలబెట్టుకొని మీరు 12 గంటల లోపల సభ చేస్తే మీకు కలిసి వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎంత ఉందో ఒక్కొక్కరి హృదయంలో పెట్టుకొని చెప్పండి. ఈరోజు మీ హృదయాలను ఒక్కసారి స్కానింగ్ తీస్తే దేవుడు చూస్తే ఎలాగుంటారు మీరు చెప్పండి. ఒకరోజు హృదయం సరిగా లేకుండా సకాలములన్నీ చేసుకుంటే ఏది కలిసి రాదు. బ్రతుకు సరిగా ఉండాలి ముందల. నేను మందిరంలో అదే చెప్తాను. నేను అదే నేర్చుకున్నాను మా తాత సిద్ధాంత దగ్గర నుంచి, మా నాయనమ్మ దగ్గర నుంచి అదే నేర్చుకున్నాను, రత్తమ్మ గారిని చూసి నేను అదే నేర్చుకున్నాను. కనుక మన జీవితంలో సిద్ధాంతిగా పనిచేస్తున్న మా తాత సిద్ధాంతాన్ని నేను ఒప్పుకోను. ఈ రోజుకి నా దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయలేదే. ఈ రోజుకి నేను ఎన్నో బిల్డింగుల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాను, స్థాపన చేస్తూ వచ్చాను, ఏ రోజు కీడు జరగలేదే. నేను అదే చెప్తున్నాను. హృదయంలో పగబెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, పక్కనాడు వాడు తక్కువ ఈడు తక్కువ, వాడు ఎక్కువ వీడు ఎక్కువ, ఆ కులం వాడు ఈ కులం వాడు పెట్టుకొని బతికితే జీవితంలో ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నారు మీరు? జీవితంలో ఎప్పుడు రాదు అది. జీవితం సమాధానముతో ఉండాలి ఎప్పుడు కూడా. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. జీవిత యాత్రలో సాధ్యమైనంత క్లుప్తంగా ముగిస్తాం. మిమ్మల్ని ఎవరు విసిగించడానికి ప్రయత్నం చేయం. ఆమె దేవునిలో ఉండి చనిపోయింది. సమాధానముగా ఆమె హృదయంలో కూడా ఆనందంగా ఉండనివ్వండి. ఒక్కసారి చెప్పండి, ఇక్కడ కూర్చున్న మనలో ఎవరిలో పరిశుద్ధత ఉందా చెప్పండి, పవిత్రత ఉందా చెప్పండి, యథార్థత ఉందా చెప్పండి. అబద్ధాలు లేకుండా, కనుక మోసం లేకుండా ఇక్కడ జీవించే వాళ్ళు ఒక్కరు చెప్పండి, చూపించండి నాకు. ఇవన్నీ పెట్టుకొని మనం ఆ టైములోనే చెయ్యాలి, ఈ టైములోనే చెయ్యాలి. ఇదంతా మనం పెట్టుకున్న చాదస్తం, మనం పెట్టుకున్న దరిద్రం. భారతదేశంకి 1,00,000 సంవత్సరాలు వచ్చిన ఈ బ్రతుకులు మారవు, జీవితాలు మారవు. అమెరికా వాడు ఏ సిద్ధాంతం చూస్తున్నాడండి? ఏ మూల చూసి కడుతున్నాడు? మన పిల్లలు అమెరికా పంపిస్తున్నాంగా, ఇంగ్లాండ్ పంపిస్తున్నాం, కెనడా పంపిస్తున్నాం, ఆస్ట్రేలియా పంపిస్తున్నాం. వాడు ఏ సిద్ధాంతం చూసి కడుతున్నాడు ఇల్లు? మనకంటే హై స్టేజ్లో ఉన్నారుగా వాళ్ళు. మనకందరికీ తెలిసిన సత్యాన్ని కథలేం చెప్పట్లా, మీ మధ్యలో కథలు చెప్పట్లా. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుందాం. మా నాన్నగారు కూడా మిలిటరీలో పనిచేశాడు, మా తాత సిద్ధాంతి పనిచేస్తూ వచ్చాడు. మాకు యేసు ప్రభు తెలియదు. అలాగ నేను కూడా ద్వేషించేవాడిని ఒకప్పుడు నా బాల్యదర్శంలో. తర్వాత యేసు ప్రభుని నమ్ముకున్నాను. రత్తమ్మ గారు కనుక నాకు నేర్పించిన పాఠం, నేను ఏ పరిస్థితి వచ్చినా ఎవరితో తగాదాలు పెట్టుకోకూడదు, మౌనంగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఇది నేను నేర్చుకున్నాను ఆమె దగ్గర నుంచి. ఆమెను చూసి 25 సంవత్సరాలు నేను నేర్చుకున్నది అది. నేను ఇంటికి వచ్చినప్పుడు, అది సాయంకాలం పూట అయితే రేడియో పెట్టుకొని విశ్వవాణి అప్పుడు ఉండేది. ఆర్ఆర్కే మూర్తి గారు, జోషి గారు కనుక రేడియోలో వాక్యం చెబుతుంటే ఆ వాక్యం వినిందాక ఆమెతో పాటు కూర్చొని తర్వాత మాట్లాడేవాడిని ఆమెతో. ఎందుకంటే ఆమె ప్రతిరోజు ఆ విశ్వవాణిలో ఆ ప్రోగ్రాం వినేది. ఆమెకు అదే సహవాసం. కనుక మందిరంలో ఉన్న కూడికలకు తప్పనిసరిగా ఏ రోజు పోగొట్టుకోవాలా. నేను చాలాసార్లు అంటా మందిరంలో, ఆ రత్తమ్మ గారిని చూసి నేర్చుకోండి, నేర్చుకోండి. అది రాత్రి ప్రార్థన అయినా, అది స్త్రీల కూడికైనా, అది బైబిల్ స్టడీ అయినా, అది కృతజ్ఞతా కూడికైనా, ఆదివారమైనా, ఎప్పుడైనా సరే తాను సమయానికి ముందుగానే
దేవుడి మందిరానికి వచ్చి దేవుని ఘనపరిచేది. దేవుని ఘనపరిచిన ఆమెను మీ పనుల ద్వారా ఘనహీనం చేయవద్దు. అది నేను బ్రతిమలాడుకున్న సమయంలో ఆమె తన జీవితం అంతయు కూడా ఇందా చెప్తూ వచ్చారు కనుక ఆమె తనకి తెలిసినట్టుగా ఊహ వచ్చిన తర్వాత నుంచి ఏ రోజు ఏ కోడలతో కానీ, ఏ కొడుకుతో కానీ, ఏ ఇరుగు పొరుగుతో కానీ ఎవరితో ఎన్నడూ కూడా తగాదా పెట్టుకున్నట్టుగా లేదు. ఇది అవసరమండి ముందల. ఇది లేకుండా ఆ మూల ఇది తవ్వి ఆ మూల ఇది ఎత్తి జీవితంలో కలిసి ఎప్పుడు రాదు. కలిసి వస్తుంది అనుకుంటే కలిసి మొత్తం పోద్ది, అది గుర్తుపెట్టుకోండి. కనుక ఒకవేళ మీ సిద్ధాంత పని మీరు చేసుకోవడానికి నేను దానికి వ్యతిరేకమే కాదు, మీ ఇష్టం, అది మీ ఇష్టం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన మా మీద ప్రెజర్ చేయవద్దు, మా మీద ప్రెజర్ చేయవద్దు. కనుక సాధ్యమైనంత మిమ్మల్ని ఎవరు బాధ పెట్టం, మేము బాధ పెట్టాలని ఆలోచన మాకెప్పుడు ఉండదు కూడా. కనుక సాధ్యమైనంత వరకు దీనిని ఘనమైనదిగా మనమే ప్రారంభించాం. ఆమె కూడా అదే కోరుకున్నది. నేను ముందే చెప్పాను రత్తమ్మ గారికి, మీ కొడుకులందరినీ పిలిపించి చనిపోయిన తర్వాత ఇలాగ జరుగుద్దని వాళ్ళందరికీ చెప్పని చెప్పాను. ఆ తర్వాత రత్తమ్మ గారు నాకు చెప్తూ వచ్చింది, నాగమ్మ గారికి చెప్తూ వచ్చింది, కొడుకులందరూ పిలిపించిందట. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఏంటి ఈరోజు ప్రత్యేకంగా పిలిపించామని అడిగారంటాడు. ఏంది మమ్మల్ని అందరూ పిలిపించామని అడిగారంట వాళ్ళు. అప్పుడు ఆమె ఈ చనిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామును గురించి ఆమె చెప్తూ వచ్చిందంట. మర్యాదగా బ్రదర్ ఏమి చెబుతాడో అలాగా మీరు 12 గంటల ముగించమంటే మీరు ఇప్పుడు ఆయన చెప్పింది నేను ఏం చేసినప్పుడు నేను చెప్పండి. మీరు అన్నదమ్ములు కొడుకులు చెప్పండి. ఇప్పుడు మరి మీరు కొడుకులు తప్పిపోయినట్టే నేను తప్పిపోయినట్టు అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఆమె చెప్పిన మాటను మీరు జవదాడుతున్నారా, నేను జవదాడుతున్నానా? ఆమె పర్టికులర్గా మీకు చెప్పింది కనుక ఘనమైన విధముగా ఆమె మాట వింటామని మీరు అందరూ కూడా తల్లి దగ్గర చెప్పారు. మీరు చెప్పిన మనం మాట దారితే ఆమె ఏమవుతుంది? అంతరిక్షములో పరలోకం నుండి ఆమె బాధపడుతుంది. అది సో ఆమె సంతోషకరమైన స్థలానికి వెళ్ళింది. కానీ మనము జరిగిస్తున్న ఈ ప్రోగ్రాం మొత్తం ఆకాశము నుండి వారు తొంగి దేవదూతలు ఏం చేస్తున్నారట? రండి ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం చదువుతున్నాను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచు ఉన్నారు. దేవదూతలు ఉండే స్థలములోనికి వెళ్ళిన రత్తమ్మ గారు కూడా ఈ సంఘటన అంతా తొంగి ఏం చేస్తుంటుంది? చూస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం రత్తమ్మ గారిని ఇప్పుడు పూడ్చిపెట్టబోట్లా. రత్తమ్మ గారు విడిచిపెట్టి వెళ్ళిన భౌతిక దేహాన్ని మనం పూడ్చిపెట్టబోతున్నాం. ఈ యొక్క సమయంలో ప్రియమైనటువంటి ఈ యొక్క కుటుంబస్తులారా, రక్త సంబంధులారా, ప్రేమతోటి నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక నాలో ఉన్న బాధ, నాలో ఉన్నట్టుగా వేదన ఒక దేవుని సేవకుడిగా కనుక ఆమె ఎంత ఆనందిస్తూ దేవునిలో సంతోషిస్తూ వచ్చింది. ప్రతిరోజు దాదాపుగా కనుక వచ్చిన ప్రతిసారి కూడా కనుక మందిరానికి వచ్చిన ప్రతిసారి ఒక అరగంట ముందు వచ్చి నాతో మాట్లాడుకుంది. ఆమెకు తృప్తి ఉండదు. అలాగ అనేక విషయాలు పంచుకొని మాట్లాడుకునేవాళ్ళం. సో నేను ముగిచ్చేస్తాను. ఇక నాకు దేవుడు ఇచ్చేటువంటి యొక్క తలంపు నేను ఆ టైము నుంచి మనసులో ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. కనుక నాకు వర్తమానమి ప్రభువా, వర్తమానమి అని ప్రార్థన చేసుకుంటున్నాను. కనుక ప్రార్థన చేసుకున్నప్పుడు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. నా 3 భాగాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మళ్ళీ చదువుతున్నాను. తలొక్కున ఒక మాట నా మనసులోకి వచ్చింది. ఆ మాట క్లుప్తంగా పంచుకొని ముగిస్తాను. రండి, ప్రసంగి 3వ అధ్యాయం. ప్రసంగి 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు,
నాటుటకు నాటబడిన దాన్ని పెరికి చాలా. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును చేరి వచ్చిన మనందరి విషయములో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సృష్టిలో అనేకమైనవి మాట్లాడుకుంటున్నాయట, అనేక విషయాలు. ఒక కవి రాస్తూ ఉన్నాడు ఇలాగా, కనుక ఒక దినాన్న మరణము జీవితం కూడా మాట్లాడుకుంటున్నాయట. లైఫ్ అండ్ డెత్ బోత్ ఆర్ డిస్కసింగ్ టుగెదర్. కనుక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? మరణము, జీవం. కనుక మరణము, జీవం కలిగి మాట్లాడుకుంటున్నాయి. అడుగుతూ వచ్చింది, డెత్ ఆస్క్ లైఫ్. మరణము జీవితాన్ని అడిగిందట. అనేక ప్రశ్నలు జరుగుతూ వచ్చాయి. అందులో ఒక మాట చెప్తున్నాడు, డెత్ ఆస్క్ లైఫ్, వై డస్ ఎవ్రీ వన్ లవ్ యూ అండ్ హేట్ మీ? ఓ జీవితమా, ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా ప్రేమిస్తున్నారు, మరణమైన నన్ను ఎందుకు మనుష్యుడు అసహించుకుంటున్నాడు, హేమైనదిగా భావిస్తున్నాడు, ఎందుకు తృణీకరిస్తున్నాడు? చావునైన నన్ను ఇష్టపడట్లేదు మనుష్యుడు, జీవితమైన నిన్ను మాత్రమే మనుషుడు ఇష్టపడుతున్నాడని క్వశ్చన్ చేసిందంట మరణం జీవితాన్ని. ఇప్పుడు కనుక లైఫ్ రిప్లైడ్, కనుక జీవితం సమాధానం చెప్తుందట. ఏమని? బికాస్ ఐఎమ్ బ్యూటిఫుల్ లై. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి జీవిత అవసరమైన మాటలు ఇవి. మీరు కల్పన కథలను వింటారు, సీరియల్ వింటారు, సినిమాలు చూస్తారు, ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్పుకుంటారు, మీరు వాక్యాన్ని వినరు. మీరు కనుక మీకు చెప్తున్నాడు, ఇక్కడ అంటున్నాడు లైఫ్ రిప్లైడ్. కనుక జీవితం సమాధానం చెప్తుందట మరణముతోటి. ఏమంటుంది? బికాస్ ఐ యామ్ బ్యూటిఫుల్ లై. నేను సర్వాంగ సుందరముగా రకరకాల వాటి చేత తయారు చేయబడి ప్రపంచములో ఎవడు కూడా తయారు చేయలేని అందముగా తయారు చేయబడిన ఒక అబద్ధమును నేను రాయబడిందంట. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మరణముతోటి జీవం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? బికాజ్ ఐ యామ్ బ్యూటిఫుల్ లై. నేను అందమైన అబద్ధాన్ని. అండ్ యు ఆర్, అయితే నీవైతే పెయిన్ఫుల్ ట్రూత్ అన్నాడు. నేనైతే బాధాకరమైన సత్యాన్ని. ఇది జీవిత సత్యం. మరణము జీవితం మీద, మన జీవితంలో పోరాటం. అవును, ఈనాడు అబద్ధమును, మోసమును, కనుక దగాకోరితనాన్ని, భయంకరమైన పాపమును, కనుక ఈ లోకములోని అసత్యాన్ని, అన్యాయాన్ని, కనుక అక్రమమును ఈనాడు ప్రేమతో హత్తుకుంటున్న లోకం. కనుక బికాజ్ ఐ యామ్ బ్యూటిఫుల్ లై, ఈనాడు ప్రపంచములో సర్వాంగ సుందరముగా నిర్మించబడిన అబద్ధాన్ని ప్రేమిస్తూ జరిగిస్తూ వెళ్ళిపోతున్న జీవితం అన్నది. అబద్ధాన్ని ప్రేమించినట్టుగా సత్యాన్ని ఎవడు ప్రేమించట్లేదు ఈరోజు. వాస్తవాన్ని ప్రేమించట్లా. ఎందుకంటే వాస్తవం యు ఆర్ ఏ పెయిన్ఫుల్ ట్రూత్ అని అన్నాడు. అంటే నీవు మరణమా, నీవు చావు, నీవు ఎవరవో తెలుసా? బాధాకరమైన సత్యము నీవు. అవును, సత్యవాది సమాజానికి ఎవడు? విరోధి. కనుక దేవుడి కొరకై, సత్యం కొరకై నిలబడతామంటే ఊళ్ళో ఒక్కరిని నిలబెడతారు మీరు? చెప్పండి, ఒక్కరిని నిలబెట్టగలుగుతారా మీరు? వాస్తవంగా చెప్పేవాడిని, న్యాయం చేసేవారిని ఒక్కడుంటాడా? ఎవరైనా ప్రపంచంలో వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించడానికి కొరకాయ మనుషుడు ఎట్టి పరిస్థితుల్లో బ్యూటిఫుల్గా, సర్వాంగ సుందరముగా నిర్మించబడిన అబద్ధాన్ని నమ్మటానికి కొరకాయ తండోపతండాలుగా ప్రజలు ఏం చేస్తున్నారు? ఊరేగుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు, లైన్లు కట్టారు, గుంపులు గుంపులుగా ప్రయాణం చేస్తున్నారు. ఇది కాదా జీవిత సత్యం? ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న వాస్తవం ఇది కాదా? ఈనాడు భార్యాభర్తల మధ్య సంబంధమైన జీవితంలో వాస్తవత్వం ఉందని అడుగుతున్నాం మిమ్మల్ని నిలదీసి. ఇక్కడ పెళ్లి చేసుకొని మీ ఇద్దరు భార్యాభర్తలుగా మీరిద్దరు ఒకరొకరు ఎదురుబడి నీ భార్యకు నీ వాస్తవాన్ని చెప్పగలవా? నీ భార్యకు నీ జీవితంలో నువ్వు చేస్తున్న అబద్ధాలని కూడా దాచిపెట్టకుండా నీ భర్తకు వాస్తవం చెప్పగలవా? నీవు
నీ భార్య నిన్ను మొఖానే తిడుతుంది, నీ భర్త నిన్ను మొఖానే తిడతాడు, నీ కొడుకు నీ కూతురు నీ ఇంట్లో వాళ్ళందరూ ఊరికి వెళ్ళేస్తారు నిన్ను. అంత కపటం, వేషధారణ, మాయలో కొట్టుకొని పోతూ నేను మనిషిని అనుకుంటున్నావు. నువ్వు మనిషిని కాదు, మనం మనుషులం కాదు. మానవత్వం ఎత్తిన ప్రతి మనుషుడు మనుషుడిగా బ్రతుకుతాడు. మానవత్వ విలువలు అడుగంటే పైన దినాలలో మనం బతుకుతున్నాం. అందుకని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు 2000 సంవత్సరాల కింద ముందే. ఏమన్నాడు? 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం నీ రాకడకు సూచనలు మొట్టమొదటి చెప్తున్నాడు. కనుక 24వ అధ్యాయం వచనం రండి చదువుకున్నట్టుగా మాట ప్రకారముగా 4వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా. ఈరోజు జరుగుతుంది, భార్యను భర్త మోసం చేస్తున్నాడు, భర్తను భార్య మోసం చేస్తుంది. లేదా ఇళ్ళల్లో మీ అంతరంగంలోకి వెళ్ళండి, ఈరోజు మీ లోపలికి వెళ్ళి స్కానింగ్ చేసుకోండి. బాడీ స్కానింగ్ కాదు, మీ హార్ట్ స్కానింగ్ చేయండి. ఈరోజు మీ మనసుని స్కానింగ్ చేయండి. ప్రియమైన వారేరా, మన జీవితంలో అంత్య దినములలో మోసపోవద్దు, జాగ్రత్త అన్నాడు. ఈనాడు ప్రతి మనుష్యుడిని మోసము చేస్తూనే ఉన్నాడు. నేనైనా నీవైనా మనమైనా కనుక మోసపోవద్దు నిన్ను నీవు మోసము. ఎందుకంటే రాయబడిన మాట 17:9 ఇరిమియా ప్రకారముగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? అది ఘోరమైన. మనం అనుకుంటున్నాం మనం ఎవరినో మోసం చేస్తున్నాం అనుకుంటున్నాం. బ్యూటిఫుల్ లై జీవితం అనేది బ్యూటిఫుల్ కరిగా సత్యముగా అబద్ధమును అలాగా అలంకరింపజేసేసాం. మనం మోసమును సత్యముగా చెప్పి చలామణి చేస్తున్న దినాలలో మనం ఉన్నాం. అందుకని ఆనాడే చెప్పాడు, ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూస్తున్నా మోసం, అన్యాయం, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్రు. ఇందాక బ్రదర్ చెప్తూ వచ్చాడు 120 మంది. ప్రభు ఆయన చెప్తున్నాడు, అన్నదమ్ముల మధ్యలో ఆ రత్తమ్మ గారిలో ఉన్న ఆ శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయా? ప్రియమైన వాళ్ళ పరిశీలన చేసుకుందాం. అమ్మ చనిపోయినందుకు, అత్తమ్మ చనిపోయినందుకు, అమ్మమ్మ చనిపోయినందుకు దుఃఖం రావడం సహజం. అయితే ఆమె ప్రవర్తనలో ఉన్న ప్రవర్తనలు, ఆమె ఎన్నడూ ఎవరిని మోసం చేసినట్టు నాకైతే 25 సంవత్సరాలు ఎప్పుడూ తెలియదు. ఎన్నడూ మోసం చేయలేదు ఆమె, నాకు తెలిసినంతవరకు. కానీ ఆమెనంతమందో ఏం చేస్తుంటారు? ఇంటి వారు కూడా ఏం చేస్తుంటారు? మోసం చేస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యం. అయినా ఆమె ఎన్నడూ ఏం కాలేదు, బాధపడలేదు. ఆమె దేవుని, నాకు అదే చెప్పేది. కొన్ని విషయాలు ఉదాహరణగా చెప్తున్నాను. ఒక 4 సంవత్సరాల కింద హై బీపీ, హై షుగర్ వచ్చింది నాకు. కనుక 170/100 వచ్చింది. రాగులు చూసి ఏం బతికే వస్తా ఉన్నాడు. కనుక 170/100 ఉండకూడదంట, 170/90 ఉండొచ్చు, 100 ఉండకూడదు అన్నాడు. కనుక షుగర్ చూస్తే 370 దాడిపోయింది. తెలిసిందట్టుంది, నేను చెప్పిన రత్తమ్మ గారికి, ఎవరో రమాగారో మరి రాగమ్మ గారో చెప్పింది. తెల్లారి పని కొట్టుకొని గంట ముందు వచ్చింది, నాకు పని కట్టుకొని వచ్చింది నా దగ్గరికి. ఏందయ్యా నీకు బీపీ వచ్చిందంటగా, షుగర్ వచ్చిందంట, ఎవరు చెప్పారమ్మా నీకు అని అన్నా. తెలిసిందిలే అని అంది. అంటే నా విషయంలో నేను చెప్పగలను, నా తల్లులు 3 ఉన్నారు. నా శారీరకంగా కన్న తల్లి ఒక ఆమె ఇంకా భూమి మీద ఉంది. మా అమ్మ చనిపోద్దా, రత్తమ్మగా మా అమ్మకి 82 సంవత్సరాలు ఇప్పుడు. కనుక ఇద్దరు ఎవరు ముందా అని నేను అనుకుని మొన్న వెళ్ళినప్పుడు కూడా చెప్తూ వచ్చాను, మీ ఇద్దరు ఎవరు ముందో నాకు తెలియదు అన్నాను. కనుక రత్తమ్మ గారిని తీసుకున్నాడు. తర్వాత కమలమ్మ గారు చనిపోయింది. కనుక ఈ జాగరల మూడులో రత్తమ్మ గారు ఇక్కడ, పల్లెలో అక్కడ కమలమ్మ గారు ఇద్దరు నన్ను కొడుకులాగా చూసుకునేవాళ్ళు. నా ప్రతి అవసరతను కూడా వాళ్ళు అడిగి తెలుసుకునేవాళ్ళు. అందుకని కమల గారు ఒక చనిపోయింది. ఇప్పుడు రెండవదిగా రత్తమ్మ గారి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నాకు తీరని లోటు అది. నన్ను ప్రేమించే నా తల్లి లాంటి ఆమె లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నా బాగోగుల గురించి అడిగేలా తెలుసుకొని నా ప్రతి విషయమును ప్రార్థన చేసే నా తల్లి లాంటి రత్తమ్మ గారు చనిపోయింది. ప్రతి దానికి సమయమున్నది. చచ్చుటకు దేనికి రాయబడిన మాట,
కనుక మరణించటానికి పుట్టటానికి సమయం ఉన్నది. పుట్టించినవాడు తీసుకునేవాడు కూడా. ఇక్కడ 4-5 వచనాలు జ్ఞాపకం చేసి ముగిస్తా. 4-5 వచనాలు రండి. చాలా మాటలు ఉన్నాయి. నేను గంటన్నర పంచుకోవాలనుకున్నాను ఈరోజు వాక్యం, కానీ గంటన్నర, కానీ మీకోసమే నేను తగ్గిస్తున్నాను. సరే అండి. యోబు గ్రంథం. ఎందుకంటే ఆమె వాక్యమును కూర్చొని వినే విషయం చాలా శ్రద్ధ చూపిస్తుంది మందిరంలో. మాకు తెలుసు, అందరూ లేచిపోతుంటారు కానీ ఆ మాత్రం లెగవదు, అలా కూర్చొని ఉంటుంది అన్నమాట. రండి 34వ అధ్యాయం, లేదా ముందులుగా 33వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను. 4వ వచనం, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమిచ్చెను. 6వ వచనం చివరి భాగం, నేనును జిగటమంటితో చేయబడినా. ఇక్కడ కూర్చున్న మనమందరం తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఊరి వెలుపల ఉన్నా, ఊళ్ళో ఉన్నా, ఉన్నత స్థలముల సింహాసనం మీద ఉన్నా, కూలి పని చేస్తున్నా, మనమందరము జిగట మంటితోటి చేయబడిన వారం. మన జీవితంలో మన శ్వాసకు, మన జీవమునకు ఎవరు మూలం? కనుక ఆయనే. ద్వితోపదేశకాండముల గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనముల మధ్య భాగం చదువుతున్నాను. నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమైనవి. రత్తమ్మ గారు దాదాపుగా 92 సంవత్సరాలు దీర్ఘాయువుతోటి ఉండటానికి కొరకే ఆయనే తన బలిష్టమైన రెక్కల మీద ఆమెను ఎక్కించుకుంటూ, బలిష్టమైన రెక్కలతో ఆమెను కప్పుకుంటూ, పడకలో దాదాపుగా 4 సంవత్సరాలు ఉన్న శరీరమునకు ఎలాంటి యొక్క ఇబ్బంది లేకుండా మందిరానికి వచ్చేటప్పుడు ఇన్ని బిళ్ళలు మింగేది, మంచంలోకి వెళ్ళిన తర్వాత ఒక బిళ్ళ లేదు. మందిరానికి వచ్చేటప్పుడు ఇన్ని బిళ్ళలు మింగేది, కానీ మంచంలోకి వెళ్ళిన ఒక బిళ్ళ లేదు. దేవుడే ఆశ్చర్యకరంగా ఆమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాను. రండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయములో ఈ మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రండి, 11 అయింది టైము. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత పదే ప్రతి రక్షించబడిన విశ్వాస చదవండి. చాలా అమూల్యమైన గ్రంథము కనుక అధ్యాయం మరి ముఖ్యంగా 10వ వచనం నుంచి చదవండి చివరి వరకు. నేను ఇక్కడ 11వ వచనం చదువుతున్నాను. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు చెప్తున్నాడు. భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశం, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యమనేది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కనుగొను. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీదానములు హెచ్చించువాడవును. అందరికి నీ బలమును ఇచ్చువాడవు నీవే. తర్వాత 15వ వచనం చివరి భాగం, నీడ అంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. 16వ వచనం చివరి భాగం, ఈ సమస్తమందాయనను నీ వలననే అంతయు నీది అయి ఉన్నది. తర్వాత 17వ వచనం, నా దేవా నీవు యథార్థమును ప్రశోధించుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను. సో దేవుడు చూసేది యథార్థ పరులను, నీతి న్యాయములతోటి నింపబడేవారిని, అలాగ ఉండటానికి కొరకాయ ఆసక్తి కలిగిన వారిని ఆయన పరిశీలన చేసి చూస్తూ ఉండేవాడు. కాబట్టే జ్ఞాపకం చేసుకొని, భూమి ఆకాశములు ఆయన వశం, పరాక్రమం ఆయనది, ప్రభావం ఆయనది, ఐశ్వర్యం ఆయనది, గొప్పతనం ఆయన వెరగలుగుతుంది. హెచ్చించేది ఆయనే, కనుక తగ్గించేది ఆయనే, సమస్తము జరిగించేది ఆయనే. నేను వర్ణించట్లేదు, వాక్యాలు చూపించి జ్ఞాపకం చేస్తుంటున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నాను. వచనం 6వ వచనం నుంచి,
జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులోని రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తివాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం స్వతంపజేయుటకును వారి మంటిలో నుండి లేవనెత్తివాడు ఆయనే. లేమిగల వారిని పెంటమి కుప్పల మీద నుండి లేవనెత్తివాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశం, లోకమును వాటి మీద ఉన్న ఆయన దానిని నిలిపి ఉన్నాడు. రండి ఇంకో మాట, నేను చెప్పట్లేదు, మీరు రాసుకోండి, మీరు దాని తర్వాత ధ్యానం చేయండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం, రండి 37వ అధ్యాయం వచనము 15వ వచనం. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న కృష్ణస్వామి గారు కానీ, లేదా సత్యం గారు కానీ, ఇంకో కుమారుడు కానీ, కోడళ్ళు కానీ, మనవళ్ళు కానీ, మనవరాలు కానీ, లేకపోతే అల్లుడు కానీ, కూతురు కానీ, ఇంకా ఆమ్మ పిల్లలు కానీ, అందరూ కూడా ఎవరి వశంలో ఉన్నారు? డాక్టర్ వశంలో లేరన్నా, లేదా సిద్ధాంతి వశంలో లేరు, పంచాంగం చూసే వాళ్ళ వర్షంలో లేరు. మా తాతగారు పంచాంగం కూడా రాసేవాడు. కానీ జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మా మామయ్య ఉండేవాడు, మా మామయ్యకి 70 సంవత్సరాల గండం ఉందని చెప్పారట. ఆ సంవత్సరం ఆయన పాటలు కాదు, ఆడెవడో సిద్ధాంతం చెప్పాడంట, చరిత్ర ఆశ్చర్యస్తాడంట. ఆయన 70 సంవత్సరం పోతారు అన్నాడంట. 70 వచ్చిందో లేదో, పోయిందాకా నెమ్మదిలేదు దీనికి. ఈయన దాదాపు ఎప్పుడు బతికాడు తెలుసా? దాదాపు 90 సంవత్సరాలు బతికాడు. కాబట్టి ఇవి నమ్మవాకండి, సత్యాన్ని నమ్మండి. బ్యూటిఫుల్ లైన్ కాదు నమ్మాల్సిందే, బ్యూటిఫుల్ అబద్ధాన్ని కాదు, సర్వాంగ సుందరముగా నెట్టి నీ భుజాల మీద, నీ జీవితం మీద ఆడుకుంటున్న వారిని కాదు నమ్మాల్సింది. సత్యాన్ని నమ్ముదాం. నీ కాలగతులు దేవుడి చేతిలో ఉన్నాయి. అమ్మ చేతిలో లేదు, నాన్న చేతిలో లేదు, అయ్య చేతిలో లేదు, నీ డబ్బు చేతిలో, నీ అధికారి చేతిలో లేదు. ఏమైంది మొన్న విజయవాడ దగ్గర అద్భుతంగా బిల్డింగ్లు కట్టుకున్నారు. ఒక్కొక్కరికి చెప్తున్నారు ఇంటర్వ్యూల్లో, ఏమని 5 కోట్లు పెట్టి 30 సంవత్సరాలు కష్టపడి ఇల్లు కట్టుకున్నామయ్యా. ఏమైంది? అన్ని దిక్కులు బాగా కట్టుకున్నారు, కానీ నీళ్ళల్లో ఉన్నారు ఈరోజు. నేను ఎగతాళి కోసం చెప్పట్లా. నీ కాలగతులు, నా కాలగతులు నీ చేతులు లేవు, సృష్టికర్తని దేవుడి చేతిలో. 115వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. తనకిష్టమైనది ఈ సృష్టి యావత్తులో, ఆకాశం మీద, భూమి మీద, సముద్రములలో. 135వ అధ్యాయం 135, రండి 5వ వచనం చదువుదాం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, సముద్రములన్నిటి యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. అలాంటి సృష్టికర్తన దేవుని యొక్క వశములో మనమున్నాం. కాబట్టి నువ్వు ఏమీ భయపడాల్సిన పని లేదు. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో, ఎవడి మనస్సు ఆయన వైపు తిరుగుతుందో వారిని ఎలాంటి గాఢాంధకారమైన పరిస్థితులలో వెళుతున్నా. 23వ అధ్యాయం, కీర్తనలు 23వ అధ్యాయం మీరు ధ్యానం చేసుకోండి. నేను గబగబా చెప్పేసేసి ముగిచ్చేస్తాను ఇంకొక 5 నిమిషాల్లో. రండి, కెరిగ రాయబడిన మాట 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను. సో ఆయన ఆదరించేవాడు. నాకు ఇప్పుడు 58వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. నా పుట్టిన నాటి నుంచి ఈరోజు వరకు నా తల్లి గర్భములో చనిపోవలసిన నేను, పుట్టిన నాడు చనిపోవలసిన నేను, నా 5 సంవత్సరాల వయసులో మా నాన్నగారితో మిలిటరీలో తిరుగుతున్నప్పుడు అనేక సార్లు అపాయములు చిక్కుకుని నన్ను నా దేవుడు తప్పించాడు. నాకు ఊహ వచ్చిన తర్వాత ఎన్నోసార్లు నన్ను మరణించి తప్పించాడు. నాకు ఆయనే కాపరిగా ఉండి
నా ముందు వెళుతూ నా ఆయుష్ ఆయన చేతిలో ఉంది కనుక మరణం అనేక సార్లు మృంగటానికి నా దగ్గరకు వచ్చిన మరణం మీద నాకు విజయమనిచ్చి నన్ను నడిపెట్టినవాడు ఆయన. ఈ లోకములో ఎవరు కాదు. నేను నా యేసయ్య దగ్గర కూర్చొని నేర్చుకున్నదే, రత్తమ్మ గారు నేర్చుకున్నదే, ఈ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు నేర్చుకునేది మాకు మరణం దుఃఖమ కాదు. రండి యోబు గ్రంథం ఒక మాట. యోబు 34 అధ్యాయం, యోబు 34 అధ్యాయం 21 చదువుతున్నాను ముందల. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నిటినీ కనిపెట్టి. నువ్వు సందులో ఏం చేస్తున్నావో, గొంతులో ఏం చేస్తున్నావో, చెట్టు కింద ఏం చేస్తున్నావో, చాటును ఏం చేస్తున్నావో, ఇంటి వెనకాల ఏం చేస్తున్నావో, కనుక బజార్లో ఏం చేస్తున్నావో, పొలములో ఏం చేస్తున్నావో, ఆఫీసులో ఏం చేస్తున్నావో, నీ నడకలన్నిటినీ కనిపెట్టేవాడు ఆయన. ఇంకో మాట ఉంది రండి ఇక్కడే, దానిపైన వచనం 20 వచనం. వారు నిమిషములో చనిపోదురు, మధ్యరాత్రి ప్రజల కల్లోలమునందు నాశనమగుదురు, బలవంతులు దైవికముగా కొనిపోబడుదురు. రత్తమ్మ గారు దైవికముగా తనకేర్పరచబడిన సమయంలో వెళ్ళిపోయింది. అది దైవికమైనటువంటి యొక్క ఏర్పాటు. అది రత్తమ్మ గారి యొక్క కూతురు నాగమ్మ గారు కానీ, కోడలుగా రమా సిస్టర్ కానీ. కనుక నేను అంటాను వీళ్ళతోటి, మీరు ఎట్ట చూస్తారో చూద్దానికి మీకు పరీక్ష ఆమె, లేకపోతే ఆమె ఎప్పుడు పోయేది అని అంటా నేను. నాగమ్మ గారికి పరీక్ష, తర్వాత రమ్మా సిస్టర్కి పరీక్ష, తర్వాత ఇంట్లో ఉన్న మల్లేశ్వర గారి పరీక్ష. మల్లేశ్వరమ్మ కోసం నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తా. ఎందుకు? ఎప్పటికైనా అత్తమ్మ చనిపోతే ఆమె రక్షించబడుతుందేమోనని. కనుక నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను. కనుక అది దేవుడి ఇష్టం, మన చేతుల్లో లేదు. కనుక మీకు ఇప్పుడు దాకా ఆమె ఎవరికి నొప్పిగా లేదు కదా, ఈ 4 సంవత్సరాలు మీరు ఎట్ట చూస్తారనని దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని పరీక్ష పెట్టాడు, సనుగుతారా గొనుగుతారా అని. కాబట్టి అన్నీ మనకేంటిది? బుద్ధి కలగటాని కొరకాయ. చదువుతారా? సామెతలు 24:32 కనుక జ్ఞాపకం చేస్తున్నాను. 24:32 దానిని చూచి యోచన చేసుకుంటుని దానిని కనిపెట్టి బుద్ధి. ఇప్పుడు 34 అధ్యాయం యోబు గ్రంథం. బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి కలిగిన వాడు, జ్ఞానమే కలిగిన వాడు ఏం చేస్తాడు? ఇలాంటి పరిస్థితులను చూసి యోచన చేస్తాడు, బుద్ధి తెచ్చుకుంటారు. 34 అధ్యాయం యోబు గ్రంథం 34 అధ్యాయం చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు. రండి చూద్దాం. వచనం 14 చదువుతున్నాను. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొని ఎడల, తన శ్వాస విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల, శరీరులందరూ ఏకముగా ఏమోదురు, నశించెదరు, నరులు మరల ధూళి అయిపోదురు. కావున దీనిని విని ఏం చేయి? వివేచించు. ఇక్కడికి వచ్చింది కబుర్లు చెప్పుకొని పోవటానికి కాదు, దీనిని చూచి ఏం చేయటానికి? యోచన చేయటానికి, వివేచించటానికి, బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మన కాలగతులు మన చేతిలో లేవని, మనం తీసుకుంటున్న ఆహారమే చేతిలో లేవని, మన యొక్క ఫ్యామిలీ డాక్టర్ చేతిలో లేవని ఎరుగుతూ, సృష్టికర్త అయిన యావత్ సృష్టిని సృష్టించిన ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, భూమి మీదను సముద్రములలోను మహాసముద్రములోను తనకిష్టమైన కార్యములను జరిగించు ఆయన చేతిలో మనం ఉన్నామని మర్చిపోవద్దు. చివరిగా 2 వచనాలు చూసిన ముగిచ్చేస్తాను. ప్రకటన 1:18. ప్రకటన 1:18 చదువుదాం. ప్రకటన 1:18. నేను మొదటి వాడను కడబడి వాడను, జీవించువాడను మృతుడైదును గాని, ఇదిగో యుగయుగమున సజీవుడనైనాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళప చెవులు నా స్వాధీనములో. నా తల్లి నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఎప్పటికీ దాదాపుగా 48 సంవత్సరాల నుంచి, నాకు 8 సంవత్సరాల వయసులో ఊహ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చనిపోద్దో నాకు తెలియని విధంగా ఉండేది నా తల్లి. ఇప్పటికీ స్టిల్ ఆమెను దేవుడు సంరక్షిస్తూనే ఉన్నాడు, భద్రపరుస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ ఆమెను కాపాడుతూనే ఉన్నాడు. ఆమె మోకాళ్ళ జీవితం,
అలాగనుక ఆమెలో తప్పులు లేవా నేను అంటలా. ఆమెలో తప్పులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కానీ ఆమె నేర్చుకున్నది నాకు నేర్పించింది. ఆమె రాత్రి అనక పగలనక ఏ సమయమైనా ప్రార్థనలో గడుపుతుంది. ఆ విధముగా ఆ ప్రార్థన మా కుటుంబాన్ని కట్టింది, నన్ను, నా అన్నయ్య కుటుంబాన్ని, అన్నయ్య ఇద్దరు కొడుకులను. అలాగనే రత్తమ్మ గారి యొక్క మాదిరి జీవితం, ఆ ప్రార్థనా జీవితం మీ కుటుంబాలన్నిట్లో కూడా క్షేమముగా, ఇందాక అదే చెప్తూ వచ్చాడు సహోదరుడు కుమారుడు. ఆమె యొక్క లో ఉన్న ఆ సహనశీలం, ఆ లక్షణాలు మాకు సంరక్షణగా అవును. ఏ ఇంటిలో ఏ తల్లి కన్నీటి ప్రార్థన చేస్తుందో, ఏ ఇంటిలో ఏ తల్లి యథార్థంగా జీవిస్తుందో, ఏ ఇంటిలో ఏ తల్లి సరియైన విధముగా తన జీవితాన్ని కట్టుకుంటుందో, అలాగా ఆ ఇల్లు కూడా ఎలాగుంటుంది? సంతోషభాయంగా ఉంటుంది. భవిష్యత్తులో మీ కాలగతులన్నీ ఆ దేవుని స్వాధీనములో, రత్తమ్మగా ఏ దేవుని నమ్మారో ఆ దేవుని స్వాధీనములో ఉన్నాయి. ఆ దేవాతి దేవుడు ఈ లోకములో ఉన్న మనలందరినీ ప్రేమించి పాపములో ఉండటం ఇష్టము లేక ఆయన మహిమను విడిచిపెట్టుకొని 2024 సంవత్సరాల కిందట భూమి మీద ఆయన జన్మించి పాపము లేనివాడిగా పుట్టి పాపము లేనివాడిగా జీవించి పాపులమైన మన కొరకై ఆ కలువరి శిలువలో పాపులమైన మనకు బదులుగా ఆ రక్తమును చిందించి ఆయన బలి చేయబడి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. అది రత్తమ్మ గారు నమ్మింది, నేను నమ్మాను, పద్మ నమ్మింది, కోమలి నమ్మింది, అలాగే నాగమ్మ గారు నమ్మారు, రమా సిస్టర్ నమ్మింది, అలాగే కుమారి సిస్టర్ నమ్మింది. మీ కొరకు కూడా నేడు చేతులు చాచి ఆయన పిలుచుచ్చు ఉన్నాడు. ఇది కుల మార్పిడి కాదు, మత మార్పిడి అంతకంటే కాదు, హృదయ మార్పిడి, జీవితపు మార్పిడి. కాబట్టి ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి. మీ కాలగతులు, మీ బిడ్డల కాలగతులు సమస్తము నా స్వాధీనములో ఉన్నాయి. ఏమాత్రము కూడా తొందరపడవద్దు. చివరిగా మాట గుర్తుకొస్తుంది, కీర్తన 30 అధ్యాయం. ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన 30 చదువుతున్నాను. ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నేనెన్నడూను కదలనని నా క్షేమ కాలమున నేను, ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా బైబిల్ మూసేయండి. నేను ఎన్నడూను కదలనని నీ క్షేమకాలమున నీవు అనుకుంటావు, నేను అనుకుంటాను. అదే సమయంలో నేను క్షేమముగా ఉన్నాను, నేను ఎన్నడూ కదలనని అనేకులు మన చుట్టూ అనుకున్నారు. వారు ఈరోజు మన మధ్యలో లేరు. వారు బిల్డింగులు వదిలిపెట్టారు, వారు పొలాలు వదిలిపెట్టారు, వారు ఆస్తుపాస్తులు వదిలిపెట్టారు, వారు వెండి బంగారములు వదిలిపెట్టారు, వారు కొన్న సమస్తాన్ని వదిలిపెట్టారు. లోకములో తల్లి గర్భములో దిగంబరులుగా వచ్చారు, దిగంబరులమై లోకాన్నించి వెళ్ళిపోయారు. మనవళ్ళు, మనవరాండ్రు, కూతుళ్ళు, కొడుకులు సమాధి దగ్గర గడిపోయి ఇంకా ఏముండయో ఒలు అంటారు. మరి రత్తమ్మ గారు ఏం చేస్తారో చూస్తాం ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత. ముందులో ఒలిసేసారంటలే కానీ తీసేసిందంటలే, మంచిది. కానీ అక్కడ పోయిన తర్వాత అక్కడ ఇంకా ఉండే చూడండి రోయ్. ప్రియమైన వాళ్ళరా, మనకి సావలేదు వీటి మీద. అవి ఏవి మనల్ని ఏం చేయవు, మనల్ని భద్రపరచలేవు. కాబట్టి నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. నీ కులాన్ని మార్చుకోవద్దు, నీ మతాన్ని మార్చుకోవద్దు, నీ హృదయాన్ని మార్చుకో. మేము చేసింది అదే. నేను ఇంటర్మీడియట్ వేటపాలెం బీబీఎస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నప్పుడు 1983 సంవత్సరం ఫిబ్రవరి మాసం 13వ తారీఖు సాయంకాలమున మా 16వ ఏట నా యేసయ్యకు నా జీవితాన్ని అప్పగించా. నా 16వ ఏట. ఇప్పటికీ నేను యేసు ప్రభు నమ్ముకొని 41 సంవత్సరాలు. నా యేసయ్య నాకు ఎప్పుడు అన్యాయం చేయాల, నా తల్లికి అన్యాయం చేయాల, నా కుటుంబానికి అన్యాయం చేయాల. నీకెందుకు చేస్తాడు? నేను ఇప్పటికీ సిద్ధాంతాన్ని నమ్మను. సిద్ధాంత ప్రకారం కాకుండానే మందిరం కట్టాను. వచ్చి చూడండి, చూసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. కనుక అయినా దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నప్పుడు, నేను యథార్థంగా ఉన్నప్పుడు, నా జీవితంలో ఆయన సమయం రాకుండా నేను తీసుకొని పోబట్టం అనేది ప్రపంచంలో ఎవరి వల్ల
కాబట్టి ఆయన చిత్తానుసారంగా నన్ను పిలుచుకుంటాడు, నిన్ను పిలుచుకుంటాడు. కాబట్టి లోకములు దేనికి భయపడబాక, ఒక్క దేవునికి తప్ప. రండి ప్రార్థన చేసుకుందాం. కఠినం చేసుకుని వెళ్ళిపోవద్దు. యేసయ్యను నమ్ముకొని పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టు. త్వరగా లోకం ముగించబడబోతుంది. ప్రపంచమునకు నాయకత్వం ఒకటి రాబోతున్నది. అది కూడా చెప్తున్నాను చివరిగా. వరల్డ్ డిక్టేటర్ ఆల్రెడీ కనుకలో ఉన్నాడు, కనుక ఉనికిలో ఉన్నాడు. ఒకరోజు బయలుపరచబడబోతున్నాడు. వాడే ప్రకటన 6:1 తెల్లని గుర్రం మీద సమాధానమని వచ్చేవాడు. వాడే వరల్డ్ డిక్టేటర్. అదే జరగబోతుంది ఇజ్రాయెల్ హమాస్ వారిలో. కనుక వరల్డ్ డిక్టేటర్ మధ్యాసియాలో శాంతి ఒప్పందాన్ని తీసుకొని రాబోతున్న వరల్డ్ డిక్టేటర్ ప్రపంచాన్ని ఏం చేయబోతున్నాడు? పరిపాలన చేయబోతున్నాడు. ఇది బైబిల్లో రాయబడిన వాస్తవం. ఆదినమున 666 ముద్ర రాబోతున్నది. ఆ ముద్ర వేయించుకుంటే నువ్వు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతున్నావు. అది వాడి యొక్క నెంబర్ బైబిల్ రాశాడు 666. నీ కంప్యూటర్కు వచ్చేటువంటి యొక్క లెక్కలు ఇస్తే వచ్చే నెంబర్ ఎంత తెలుసా? 666. 600 కంప్యూటర్ లేకపోతే మీ యొక్క వస్తువులు కొన్న దాని మీద కంప్యూటర్ పిండి ఉంటుంది, కోడ్ ఉంటుంది. మొదట్లో 2 లైన్లు ఉంటాయి, మధ్యలో 2 లైన్లు ఉంటాయి, చివరిలో 2 లైన్లు ఉంటాయి. చూసుకోండి మీరు కోడ్లో. కనుక బార్ కోడ్లో మధ్యలో ఆ చివరి ఉన్నాయి. అవి 3 ఏంటిదో తెలుసా? 3 6 66. కనుక మీరు నెట్లో చూసుకోవచ్చు. ఇవన్నీ నేను కథలు చెప్పట్లేదు. కనుక బార్ కోడ్లోనే 666 ముద్ర ఉన్నది. కాబట్టి 600 ముద్ర వేయించుకుంటే నిత్య నరకం, లేకపోతే దేవుని కొరకే మీరు జీవించగలి. హత్య చేయబడి చంపబడితే పరలోక రాజ్యానికి వెళ్తారు. లేదనుకుంటావా? ఇప్పుడే యేసు ప్రభుని నమ్ముకో. మీకు అనుకూలమైన సమయం, లేదంటే నీ ఇష్టం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, నా ప్రభువా, నీకే స్తోత్రాలు. రత్తమ్మ గారు నన్ను చాలాసార్లు అడిగేది, అయ్యా నేను చనిపోయేటప్పుడు నువ్వు దేవుని వాక్యం బాగా చెప్పాలి, కానీ నేనేం చేయలేను. అయ్యా నాకు క్షమించు, నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు. ఆమె ఎంత ఆనందించేది దేవుడి మందిరాన్ని, దేవుని సన్నిధి అంటే ఎంతగా బాధపడేది. ఈరోజు రాలేకపోతున్నానే మందిరానికి. అయ్యా మందిరానికి రాలేకపోతున్నాను, నేను నా కోసం ప్రార్థన చేయాలి. ప్రభు నీకే స్తోత్రాలు. నాకు తల్లిగా ఉన్నామె ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. అయ్యా నన్ను బాగుగా చూసుకొని నా బాగోగు గురించి విచారించి ప్రభుదేవా ప్రార్థన చేసే తల్లిని పోగొట్టుకున్నాను. అయినా పర్వాలేదు, నాకంటే క్షేమకరమైన స్థలంలోకి వెళ్ళింది ఆమె. మరణము లేని, దుఃఖము లేని, కన్నీరు లేని, ప్రభా బాధ లేని రాజ్యానికి వెళ్ళింది. ప్రభా నేను కూడా ఒకరోజు వెళ్ళబోతున్నాను, తల్లిని కలుసుకోబోతున్నాను. నీకే స్తోత్రాలు. కొద్ది చెప్పబడిన మాటలను మీరు ముద్రించండి, దీవించి ఆశీర్వదించండి. మీకే అప్పగించుకుంటూ వందనా స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆ బాడీని ఆ బాక్స్లో పెట్టేసేయండి. మీరు ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే చివరిగా మీరు చూసిన తర్వాత బయటికి తీసుకొచ్చి, లేదా లోపలికి వెళ్ళని చూడండి, బయటికి తీసుకొస్తే చూసి వెళ్తారు. అది కనుక మళ్ళీ చూడాలనుకున్న ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాం మీకు. కనుక ప్రార్థన చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాము.